మనోజ్ని తప్పించి మీ ముగ్గురిని డెఫినెట్గా చాలా ట్రోలింగ్స్ వస్తుంటాయి ముగ్గురికి. మనోజ్ని నేను చాలా రేర్ చూసి ఉంటాను, మనకు గుర్తులేదు నాకు. ఎలా ఫీల్ అవుతారు ఆ ట్రోలింగ్స్? చాలా సీరియస్ ట్రోలింగ్స్ ఉంటాయి. నేను ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నేను జనరల్గా కామెంట్స్ జనరల్గా చదవనండి. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఐ డోంట్ చదవను. బట్ ఇప్పుడు ఎవరినైనా ఒక ట్రాల్ చేస్తున్నారంటే దట్ మీన్స్ దట్ ఫెలో ఇస్ స్టార్ అనేగా, దట్ ఫెలో ఇస్ అ సూపర్ స్టార్ అనేగా. వీడికి ఒక ఫాలోయింగ్ ఉంది, ఒక వర్గం వీడిని ఏడిపిస్తున్నారు. వాడిని పొగిడే వర్గం ఉంటుంది, ఏడిపించే వర్గం ఉంటుంది, రెండూ ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఉంటుంది. దట్ మీన్స్ నన్ను ఒక స్టార్గా వాళ్ళు భావిస్తున్నారు. అండ్ ఐఎమ్ గ్లాడ్ ఫర్ దాట్. ఐ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ అ కాంప్లిమెంటే కదా. మళ్ళా ప్రతి ఒక్కడు చెప్పింది పట్టించుకుంటూ ఉన్నామంటే ఇంకా మన ఇంటికి వెళ్ళి నిద్రపోలేము మనం. అందరూ పట్టించకూడదు. ఆఫ్టర్ అ స్టేజ్ అంటే ఆడు చెప్పిందంతా నేను పట్టించుకున్నానంటే ఇంకా వాళ్ళ ఒపీనియన్తో నా లైఫ్, నా ఒపీనియన్తో నా లైఫ్ నేను గడపాలి. కానీ పక్కనోడు ఒపీనియన్తో ఉంటే నా క్యారెక్టర్ ఏముంటుంది? ఇండివిజువాలిటీ ఉండదుగా. బట్ అవాయిడ్ సోషల్ మీడియా. సోషల్ మీడియా యాజ్ ఇట్స్ గుడ్ అండ్ ఈవిల్స్ అండి. ఓన్లీ ఇన్ ఇండియా విపరీతమైన నెగటివిటీ ట్విట్టర్లో ఉంది, మన ఫేస్బుక్లో లేదు. ఎందుకంటే వాళ్ళ ఇంటి అడ్రస్లు వాళ్ళ ఫ్రెండ్లు అందరూ తెలుస్తాయి కదా. అంతగా నువ్వు ఎవరినైనా ఏడిపోయాలనుకుంటే నీ అడ్రస్ పెట్టి నువ్వు ట్రోల్ చేయి. అది ఎవడూ చేయడు. ఏదో ఒక ముసుగులో కూర్చొని నేను ఎవడో తెలియదు కాబట్టి నేను ఇక్కడ టైప్ చేస్తున్నా కాబట్టి ఉంటుంది. కానీ ఇంకోటి కూడా, సోషల్ మీడియా ఈజ్ అ గుడ్ థింగ్, ఇట్స్ అ పవర్ఫుల్ టూల్. కానీ సోషల్ మీడియాలో విజిలాంటీ లేకపోతే మీరు అంతగా గట్టిగా మాట్లాడేవాళ్ళు సోషల్ కాజ్ కోసం మీరు చేయాలనుకుంటే ఇంట్లో కూర్చొని ఊరికే ఒక ట్వీటో లేకపోతే ఫేస్బుక్లో పోస్ట్ కాదు, బయట రోడ్డు పైకి వచ్చి యూ హెల్ప్. కొంతమంది హైదరాబాద్లో ఉన్నారు కొన్ని వాలంటీర్స్, చెరువులు క్లీన్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ హ్యాట్స్ ఆఫ్ టు దోస్ పీపుల్. ఫేస్బుక్లో ఈ వారం మేము ఇక్కడికి వెళ్ళి క్లీన్ చేస్తున్నాం, వాలంటీర్స్ వచ్చేవాళ్ళు రండి అంటారు. అలాంటి వాళ్ళకి నేను కూడా అప్పుడప్పుడు వెళ్ళి ముసుగేసుకొని క్లీన్ చేసుకుంటూ ఉంటాం. గోల్కొండ క్లీన్ చేశాను ఒకసారి వెళ్ళి, అలాగా ముసుగేసుకొని వెళ్ళాం. మనం హ్యూమన్ బీయింగ్స్ అంతా ఏం చేశారు? అది చెత్త వేయడం, క్లీన్ చేయడం, వాలంటీర్స్ ఉంటూ ఉంటారు అక్కడ. సో ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ సిలియస్ థింగ్. మన హ్యూమన్ బీయింగ్స్ అంత ఇల్లిటరేట్ యానిమల్స్ ఎవరు లేరు. ఓకే, మీ లైఫ్ ఫిలాసఫీ ఏంటి? హ్యావ్ ఫన్, దట్స్ ఆల్ ఐ డూ. సీ గుడ్, అన్నిట్లోనూ టేక్ గుడ్ ఇన్ ఇట్. అండ్ అఫ్కోర్స్ నాలో కూడా చాలా నెగటివ్స్ ఉన్నాయండి. ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ గుడ్. నాలో ఉన్న ఒకే ఒక గుడ్ క్వాలిటీ ఐఎమ్ ప్రాబబ్లీ, నాకు ఫ్యామిలీ ఫస్ట్, ఫ్రెండ్స్ ఫస్ట్ అనుకుంటాను అంతే నేను. దట్స్ ద ఓన్లీ ప్రాబబ్లీ ద గుడ్ క్వాలిటీ. అండ్ దేర్ హ్యావ్ లాట్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్. మనుషులు ఇక ఎక్కువ అందరితోనూ కలవలేను, 10 మంది ఉండే దగ్గరికి వెళ్ళను. ఈ రోజుకి మా నాన్న తిడుతూ ఉంటారు నాకు. ఈవినింగ్ అయితే ఐ జస్ట్ వాంట్ సిట్ విత్, నాకు నా పిల్లలతో ఆడుకోవాలి. దట్స్ వాట్ ఐ వాంట్ టు ఎంజాయ్. దట్ ఈస్ వాట్ ఐ మీన్. వీడియో గేమ్స్ ఆడుకుంటాను, విపరీతంగా ఆడతా వీడియో గేమ్స్ నేను. అండ్ బుక్స్ ఎక్కువ చదువుతాను. ఐ రీడ్ ఆల్ కైండ్ ఆఫ్ హిస్టరీ అంటే నాకు విపరీతమైన ఇష్టం. హంపి వెళ్ళి తిరుగుతాను, పాత ఏన్షియంట్ స్ట్రక్చర్స్ వెళ్ళి చూస్తూ ఉంటాను. ఐ కీప్ డూయింగ్ ఆల్ దాట్. తెలుగు చదవడం వచ్చా? తెలుగు చదవడం వచ్చా? నో, ఐ డోంట్ నో. అది వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ రిగ్రెట్స్, తెలుగు చదవడం రాకపోవడం నాకు. ఎందుకు నాన్నగారు అలాంటి లెజెండరీ యాక్టర్ అయి ఉండి ఆ విషయం పట్ల ఎందుకు కేర్ తీసుకోలేదు మీ విషయంలో? తెలుగు మేము చదివిందంతా మెడ్రాస్లో అండి. మేము పుట్టింది పెరిగిందంతా చెన్నైలో. నాలో తమిళ రక్తం ఉందని నేను నమ్ముతాను. ఓకే, నేను నా బై బర్త్, నేను మా మదర్ టంగ్ తెలుగు అయినా కూడా ఐఎమ్ తమిళియన్ అండ్ తెలుగు పర్సన్. రెండు నాకు అంత గర్వంగా చెప్తాను నేను. ఎందుకంటే నేను పుట్టింది అక్కడ, పెరిగింది అక్కడ. నాకు అలాగనే తమిళ్ చదవడం రాయడం రాదు. నాకు హిందీ వచ్చు, చదవడం రాయడం హిందీ వచ్చు, సాంస్క్రిట్ వచ్చు. హిందీ ఎలా సెకండ్ లాంగ్వేజ్? అక్కడ సెకండ్ లాంగ్వేజ్. దాని తర్వాత నేను సాంస్క్రిత్కి షిఫ్ట్ అయ్యాను. విష్ణు సహస్రనామం చదువుతాను నేను. మొత్తం ఇవన్నీ నేను చదివింది ఒక బ్రాహ్మిన్ స్కూల్లో. సో ఐ నో ఇట్ క్వైట్ వెల్. నాకు పద్యాలు గిద్యాలన్నీ, నా పద్ధతులు ఇవన్నీ కొంచెం ఆర్థడాక్స్ బ్రాహ్మిన్ లాగా ఉంటాయి కొన్ని. మీ వీడియోలో నేను హ్యాపీ ఫీల్ అయింది ఏంటంటే ఆ పిల్లలతోటి గుడ్లు కొట్టే నాన్న అని పిలవడం అన్నది. అది నాకు మా నాన్నని కూడా మేము నాన్నగారనే పిలుస్తాం. సో అది ఆ ట్రెడిషనల్ మర్చిపోకూడదు. మా పిల్లలు దే ఆర్ వెరీ క్లెవర్ రాస్కిల్స్ వాళ్ళందరూ. ఇంకా అవరామక మాటలు రాలా కానీ ఐరా ఇంకా ఇప్పుడే గుగ్గు కాకా అంటుంది. ఆరివి నాతో స్వచ్ఛంగా ఓన్లీ ఇంగ్లీషే మాట్లాడతారు. మా నాన్నకు మహా చిరాకు వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే, తెలుగు మాట్లాడరా అని.
నా పెద్దది హైదరాబాద్ ముస్లిం, నా కౌనపిల్లల్లో వివియానా హైదరాబాద్ ముస్లిమ్స్ మాట్లాడుతున్నట్టు తెలుగు మాట్లాడుతుంది. ఆ అమ్మాయి ఎప్పుడెప్పుడు మా నాన్నతో మాట్లాడతారా టెన్షన్ ఉంటుంటుంది. ఆయన ఒరే బయట తిడతారా, నన్ను తిడతారా, మిమ్మల్ని ఏమన్నారా, ఆ భాష ఏంట్రా వాళ్ళకి. కానీ మా పిల్లలు వాళ్ళు నాతోనూ వినీతో ఇంగ్లీష్లో మాట్లాడతారా, మా అమ్మతో నాన్నతో స్వచ్ఛమైన తెలుగులోనే మాట్లాడతారు వాళ్ళు. వాళ్ళ కేర్ టేకర్స్తో నానీస్తో హిందీ ఉంది, హిందీయే మాట్లాడతారు. తెలుగు వాళ్ళతో తెలుగే మాట్లాడతారు. బాడీ గార్డ్స్తో హిందీ మాట్లాడతారు. ఎవరితో ఎలా నేను నాతో తెలుగులోనే మాట్లాడిందంటే సరే వద్దు ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. మళ్ళీ మా నాన్న వస్తున్నాడంటే నాకు భయం. అడల్ ఏదో ఒక సెంటెన్స్ చెప్పండి ఉర్దూ టైప్ ఆఫ్ తెలుగు. ఆమె ఏమి చెయ్యాలా అని మొదలెడుతుంది. అక్కడే నాకు అయిపోద్ది, నాకు చెమట గారిపోతుంటాయి మా నాన్న ముందు. ఈ అమ్మాయి ఇప్పుడు ఏం మాట్లాడుతుంది. ఆయన మూడు తగ్గట్టు ఈ అమ్మాయి బాగానే మాట్లాడుతుంటారు. సడన్గా కొన్ని సెంటెన్స్ ఫార్మేషన్ అప్పుడు ఆ స్లాంగ్ వస్తుంది వాళ్ళకి. అది రావడం నాకు టెన్షన్ వాళ్ళు మాట్లాడేటప్పుడు. స్కూల్లో ఏంటి సెకండ్ లాంగ్వేజ్? వాళ్ళు చదివేది మన స్కూల్లోనే న్యూయార్క్ అకాడమీ అని. ఇట్స్ అన్ అమెరికన్ స్కూల్. ఇట్స్ అ ప్యూర్ అమెరికన్ స్కూల్. టీచర్స్ అందరూ కూడా అమెరికా నుంచే ఉన్నారు. డీటెయిల్స్ నాకు ఈరోజు తెలిసింది యాక్చువల్గా దాని గురించి. ఏంటది, దాని ఫీట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? మన స్కూల్స్లో న్యూయార్క్ అకాడమీ ఈజ్ ద హైయెస్ట్ ఎండ్ ఆఫ్ ఆ కేటగిరీ ఆఫ్ స్కూల్స్. అండ్ అక్కడ ద సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇట్స్ అ ప్రోగ్రెసివ్ అమెరికన్ స్కూల్. అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ అక్కడ చేసేదన్నమాట. వీ టేక్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ వరల్డ్ నోన్ వాల్డాఫ్, రెజాయో, ఇవన్నీ తీసుకొని వీ క్రియేట్ అవర్ ఓన్ థింగ్ అండ్ వీ టీచ్. అండ్ ఆజ్ ఇస్ ద ఓన్లీ అమెరికన్ స్కూల్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వీఆర్ ద ఓన్లీ అమెరికన్ స్కూల్ విచ్ ఇస్ దేర్. అండ్ ఎస్, అక్కడ పేరెంట్స్ని ఇంటర్వ్యూ చేస్తారు అక్కడ పిల్లలు చేరాలంటే. నర్సరీ చదవాలంటే 4 lakhs కట్టాలి అక్కడ. అదే స్ప్రింగ్ బోర్డ్లో నర్సరీ చదవాలంటే 25,000 కట్టాలి. సో ఇట్ ఈస్ ఎ వాస్ట్ డిఫరెన్స్. ఏ సెక్టర్కి ఆ సెక్టర్కి ఉండాలనే ఉద్దేశంతో మేము స్థాపించడం జరిగింది. ఓకే. సో పేరెంట్స్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అలా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ గురించి కాదండి. వీ విల్ నాట్ ట్రైన్ ద స్టూడెంట్స్ ఐఐటీస్కి, ఎంసెట్స్కి న్యూయార్క్ అకాడమీలో ట్రైన్ చేయరు. వీ ట్రైన్ దెమ్ టు బీ వరల్డ్ లీడర్స్. వీ టీచ్ దెమ్ టు బీ హ్యాపీ. వీ టీచ్ దెమ్, దట్స్ ద ఓన్లీ థింగ్. హ్యాపీగా ఉండ. అంటే ఒకటి తేనె గారు, మీరు ఎన్నో షోలు చేస్తారు కదా, డూ అ షో. లాస్ట్ 15-20 సంవత్సరాలుగా ఎంసెట్లో టాప్ 100 ర్యాంక్స్ వచ్చిన వాళ్ళ శాలరీస్ ఎంత, 20,000 ప్లస్ ఉన్న వాళ్ళ శాలరీస్ ఎంత, మీరు తీసి చూడండి. ఓకే. యాజ్ అన్ ఎడ్యుకేషనిస్ట్ ఐమ్ టాకింగ్, దట్ ఈస్ ద ఎప్పుడు సిస్టమ్ బాగుపడుతుంది తెలుసా అండి? ఎంసెట్ అనేది ఈ ఎగ్జామ్స్ అనేవి ఇవన్నీ తీసి పక్కన వేసేసిన రోజున బాగుపడతాం. ఓకే. వాట్ ఆర్ యూ లెర్నింగ్? ఆ ఎంసెట్లో వీటన్నిటిలో మీరు మగ్గప్ చేసి అక్కడికి వెళ్ళి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా మీరు వెళ్ళి ఇది చేస్తున్నారు. కార్ టైర్ ఎంతమంది పిల్లలు మారుస్తారండి? ఎగ్జాక్ట్లీ. కార్ ఇంజిన్ ఆయిల్ ఎక్కడ ఉంటుందో తెలుసా వీళ్ళకి? వేర్ ఇస్ ద ప్రాక్టికల్ నాలెడ్జ్? దర్ ఇస్ నో ప్రాక్టికల్ నాలెడ్జ్. అందుకే ఇంజనీరింగ్కి వచ్చిన తర్వాత మన ఇంజనీరింగ్ కాలేజ్కి ఎందుకు అంత మంచి పేరు అంటే, ఫస్ట్ రావడం, ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ 3 weeks ఓరియంటేషన్ ప్రోగ్రామ్ లాస్ట్ 2 yearsగా ఏం చేస్తున్నాం అంటే, ఒక పాత టెలిఫోన్ తీసుకొచ్చి అక్కడ పెట్టి, ఇది గ్రహం బెల్ కనబెట్టాడు, ఇది ఎలా పనిచేస్తుంది, ఒక వైర్లో ఏం చేయలేదు. ఇప్పుడు సెల్ ఫోను నేను ఇక్కడ మాట్లాడితే అమెరికాలో వాడికి ఎలా వినిపిస్తుంది, హౌ ఇస్ ఇట్, వైర్లెస్ ట్రాన్స్మిషన్ ఎలా జరుగుతుంది, ఇట్స్ మ్యాజిక్ అండి. ఈరోజు నేను మాట్లాడేది మీరు రికార్డ్ చేస్తున్నారు, చరిత్రలో ఉండిపోతుంది. మాయాబజార్లో మీరు ఒక అప్పట్లో పురాణాల్లో ఉండింది, ఇలా చూసేటప్పుడు మాయాబజార్లో చూశారు, అక్కడ జరిగేది లైవ్ టెలికాస్ట్. సో దీస్ ఆర్ ఫ్యాసినేటింగ్ థింగ్స్. ఇప్పుడు మహాభారతంలో ఎక్కడో ధృతరాష్ట్రుడికి ఆయన పక్కనున్న ఆయన ఎక్కడో జరిగే యుద్ధం గురించి చెప్తున్నాడు. ఆయనకు మన సీరియల్స్ చూసాం, ఆయన ఇలా చూసి ఎక్కడి నుంచో చూసాం. బట్ దట్స్ నథింగ్ బట్ లైవ్ టెలికాస్ట్. అంత అడ్వాన్స్డ్గా ఉన్న సివిలైజేషన్ మనం ఎలాగ వెనకబడిపోయి మళ్ళీ ఈరోజు వీఆర్ అభివృద్ధి చెందుతున్నాం. ఎలా జరుగుతుందన్న క్వశ్చన్ ఎవరన్నా అడుగుతున్నారా? దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఇన్ అవర్ ఎడ్యుకేషన్ ఇదండి. అండ్ పాలిటిక్స్ అపార్ట్, నాకు పాలిటిక్స్ అర్థం కాదు, కానీ మొన్న జగన్ నుండి ఇంగ్లీష్ కరికులం తీయాలి స్టేట్లో, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో అని చెప్పారు. దట్స్ యాక్చువల్లీ ఎ ఫెంటాస్టిక్ థింగ్. ఐ డోంట్ నో వై పీపుల్ వేర్ అపోజింగ్ ఇట్. దాన్ని ఎందుకు అపోజ్ చేస్తున్నారు? ఇప్పుడు అమెరికాకి వెళ్ళి ఏ రోజు చైనీస్ ఇంగ్లీష్
బ్రహ్మాండంగా మాట్లాడడం నేర్చుకుంటారో మొత్తం ప్రపంచాన్ని వాళ్ళే ఆక్రమించుకుంటారు. మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇంగ్లీష్ బెటర్గా మాట్లాడతాం మనం అక్కడ, కానీ మన వాళ్ళు అక్కడికి వెళ్ళి నేర్చుకుంటారు. ఎంతమంది ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎందుకు ప్రతి కాలేజ్ మెయిన్ ఇంపార్టెన్స్ సెకండ్ ఇయర్ నుంచి ఎందుకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ పెడుతున్నాం? మాట్లాడలేకపోతున్నారు. మీరు కోడింగ్ చేయాలంటే ఇంగ్లీష్లో, మీరు ఎంత మేధావి ఉన్నా కూడా మీరు వెళ్ళి ఒక దగ్గర ప్రజెంటేషన్ ఇవ్వాలంటే మీకు బేసిక్ ఇంగ్లీష్లో వచ్చి ఉండాలి. అదే కానీ స్కూల్ లెవెల్లోనే ఇంగ్లీష్ నేర్చుకున్నారనుకోండి, ఇట్స్ ఆల్ బెటర్ కదా. మాకు ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ కాలేజ్లో వచ్చే వాళ్ళకి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ సరిగా లేదు అనే కంప్లైంట్స్ వస్తుంటే ఫస్ట్ ఇయర్ ఇప్పుడు ఏం చేస్తున్నాం, న్యూస్ పేపర్ చదివి వరల్డ్లో ఉన్న టాపిక్స్ ప్రతిరోజు ఒకరు క్లాస్ రూమ్లో వచ్చి దే హ్యావ్ టు ప్రజెంట్ ఇట్. ఫస్ట్ డే ఇంజనీరింగ్ స్టూడెంట్ రావాలి, క్లాస్లో ఉండాలి, రోల్ నెంబర్ వైజ్ ప్రతిరోజు ఈరోజు నా రోల్ నెంబర్ ఈరోజు వచ్చి చెప్పాలి. దీస్ ఆర్ ద ఇన్నోవేటివ్ థింగ్స్ మేము చేస్తున్నాం. సో ద సిస్టమ్ ఆఫ్ దాని గురించి మాట్లాడారంటే నాకు కాలిపోతుంది. సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎగ్జామినేషన్ 10వ క్లాస్ పిల్లోడికి ఎందుకంటే బోర్డ్ ఎగ్జామ్స్, వాట్ ఈస్ ద పాయింట్? వాడిని ఎందుకు అంత టార్చర్? నీ లైఫ్ టర్నింగ్ ఎగ్జామ్ ఇది, నీ లైఫ్ బాగుపడాలి, అంత టార్చర్ పెట్టి వాడికి ఎందుకు ఎగ్జామినేషన్? అది లైఫ్లో ఈరోజు ఐ యూ యూజింగ్ అ 10th స్టాండర్డ్ సర్టిఫికేట్? మీ 10th సర్టిఫికేట్ ఈరోజు నన్ను ఇంటర్వ్యూ చేయడానికి ఐ యూ యూజింగ్ ఇట్? మీ ముందు కూర్చొని మాట్లాడడానికి నా 10th సర్టిఫికేట్ పనికి వస్తుందా? నో. అయితే దాని గురించి చిన్న చిన్న పిల్లల్ని క్రియేటివిటీని చంపేస్తున్నాం అండి. దట్స్ ఆర్ స్కూల్ సిస్టమ్, ఎడ్యుకేషన్ సిస్టమ్ మస్ట్ చేంజ్. ఆ ఫ్రస్ట్రేషన్ నాకు దాని అందుకే స్ప్రింగ్ బోర్డు పెట్టి ఆర్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నచ్చిన వాళ్ళే ఐఐటీకి వెళ్ళండి, ఎంసెట్కి వెళ్ళండి, మేము అందరినీ రుద్దాం. దట్ ఈస్ వాట్. ఏ రోజు ముందు ఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ తరిమేస్తారో, రద్దు చేస్తారో అప్పుడు కానీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుపడదు. ఎగ్జాక్ట్లీ.